ఒకప్పుడు ఒక ఐపీఎల్ సీజన్లో 600 పరుగులు చేయడం అంటే మామూలు విషయం కాదు. అలా చేసిన బ్యాట్స్మెన్ ఒక గొప్ప బ్యాట్స్మెన్గా పరిగణించుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు చూసుకుంటే ఒక సీజన్లో 600 పరుగులు కొట్టడం జుజుబీలా మారిపోయింది. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ నెంబర్ 4లో బ్యాటింగ్కి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా 600 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. సో మన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ స్టాండర్డ్స్ అనేవి చాలా డ్రాస్టికల్గా మారిపోతున్నాయి. 10 ఏళ్ల ముందు ఒక సీజన్లో 600 పరుగులు కొడితే ఖచ్చితంగా ఆరెంజ్ క్యాప్ వస్తుందని నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే ఆరెంజ్ క్యాప్ గెలవాలంటే కనీసం 800 రన్స్ అయినా కొట్టాలి. మెయిన్లీ మనం లాస్ట్ 2 సీజన్స్లో ఇదే చూసాం. 2022లో జాస్ బట్లర్ 863 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. అండ్ ఆ సీజన్లో చూసుకుంటే మన టీమిండియా యంగ్ సెన్సేషన్ శుభ్మన్ గిల్ ఏకంగా 890 రన్స్ కొట్టి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. సో డెఫినెట్లీ ఇప్పుడైతే ఐపీఎల్ కంప్లీట్లీ ఒక బ్యాట్స్మెన్ గేమ్లా మారిపోయింది. ఈవెన్ చెన్నై చెపాక్లోని స్లో పిచ్చెస్ మీద కూడా ఈజీగా 200 రన్స్ రావడం మనం లాస్ట్ ఇయర్ చూసాం. అలాగే గత ఏడాది చూసుకుంటే ఏకంగా 36 టైమ్స్ 200 కంటే ఎక్కువ రన్స్ వచ్చాయి. మెయిన్లీ సిక్సర్స్ కౌంట్ చూసుకుంటే మీటర్ పగిలిపోయింది. అన్ని టీంలు కలిపి 1124 సిక్సర్లు కొట్టారు. సో ఇప్పుడు ఐపీఎల్ అయితే కంప్లీట్లీ ఒక బ్యాట్స్మెన్ గేమ్. పైగా ఈసారి ఐపీఎల్ తర్వాత T20 వరల్డ్ కప్ కూడా ఉండబోతుంది. సో వీటన్నింటి బట్టి చూసుకుంటే ఖచ్చితంగా ఈ సీజన్లో ఏదో ఒక బ్యాట్స్మెన్ 1000 పరుగుల మార్కును బ్రీచ్ చేసే అవకాశం కనిపిస్తుంది. మెయిన్లీ మన ఇండియన్ పిచ్చెస్ గతంతో పోల్చుకుంటే ప్రజెంట్ చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీగా మారిపోయాయి. ఈవెన్ ఇంగ్లాండ్తో ఆడిన టెస్ట్ సిరీస్లో కూడా మనం చూసాం. అసలు ఎక్కడ కూడా ర్యాంక్ టర్నర్ పడలేదు. అన్ని కూడా ఆల్మోస్ట్ బ్యాటింగ్ పిచ్చెసే. పైగా ముందు చెప్పుకున్నట్టు T20 వరల్డ్ కప్ కోసం మన బ్యాట్స్మెన్కి బాగా ప్రాక్టీస్ దొరకాలి కాబట్టి ఖచ్చితంగా ఈసారి కూడా అన్ని బ్యాటింగ్ వికెట్స్ ఉండబోతున్నాయి. అయితే అసలు ఐపీఎల్ 2024లో 1000 పరుగుల మార్క్ అందుకోగలిగే సత్తా ఉన్న బ్యాట్స్మెన్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉండబోయే టాప్ బ్యాట్స్మెన్ గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. సో ముందుగా చూసుకుంటే లిస్టులో ఉన్న 5th బ్యాట్స్మెన్ రుతురాజ్ గైక్వాడ్. సో సిఎస్కేకి చెందిన స్టార్ ఓపెనర్ అయితే ఇప్పుడు కూడా రన్స్ కొడుతూనే ఉంటాడు. మెయిన్లీ గత ఏడాది చూసుకుంటే డెవాన్ కాన్వేతో కలిసి సిఎస్కే టీంకు చాలా మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్స్ అందించాడు. అలాగే 2021 ఐపీఎల్లో 635 రన్స్ కొట్టి ఆరెంజ్ క్యాప్ కూడా గెలుచుకున్నాడు. సో డెఫినెట్లీ రుతురాజ్ గైక్వాడ్ ఒక కన్సిస్టెంట్ రన్ స్కోరర్. పైగా ఇప్పుడు మన టీమిండియాలో టాప్ ఆర్డర్లో ప్లేస్ కావాలంటే చాలా హెవీ కాంపిటీషన్ ఉంది. సో ఆ కాంపిటీషన్ దాటుకుంటూ రావాలంటే ఖచ్చితంగా రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్లో చాలా రన్స్ కొట్టాలి. అయితే తన విషయంలోనే ఒకే ఒక కన్సర్న్, గత 3 మంత్స్లో పెద్దగా క్రికెట్ ఆడలేదు. ఇంజరీ కారణంగా అతను గేమ్కు దూరం అయ్యాడు. పడినవే తను ఫిబ్రవరిలో చివరిగా ఆడిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో 94 పరుగులు కొట్టాడు. సో ఫామ్ పరంగా అయితే గైక్వాడ్ మంచి ఫామ్లోనే ఉన్నాడు. కానీ కొంతవరకు మ్యాచ్ ప్రాక్టీస్ అయితే తక్కువగా ఉంది. సో చూడాలి మీరు ఈసారి డెవాన్ కాన్వే ఆప్షన్స్లో రుతురాజ్ గైక్వాడ్ ఎలా పెర్ఫామ్ చేస్తాడనేది. నెంబర్ 4 శుభ్మన్ గిల్. మన టీమిండియా యంగ్ ఓపెనర్ శుభ్మన్ గిల్ గత ఏడాది ఐపీఎల్ ఎలాంటి బ్యాటింగ్ చేశాడో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పరుగుల వరద పారించాడు. ఇన్ఫాక్ట్ ఒక టైంలో అతను బ్యాటింగ్ చూసి కింగ్ కోహ్లీ రికార్డ్ని బద్దలు కొడతాడేమో అనిపించింది. సో గిల్ అయితే లాస్ట్ ఇయర్ ఏకంగా 890 పరుగులు చేసి ఒక సీజన్లో ఎక్కువ రన్స్ కొట్టిన రెండో బ్యాట్స్మెన్గా రికార్డుని క్రియేట్ చేశాడు. అయితే ఈసారి చూసుకుంటే తన మునుపటి ఫామ్ను కంటిన్యూ చేయగలడా లేదా అనే అనుమానం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈసారి శుభ్మన్ గిల్ గుజరాత్ టీంకు కెప్టెన్గా బరిలో దిగబోతున్నాడు. సో డెఫినెట్లీ క్యాప్టెన్సీ ప్రెజర్ అయితే అతని మీద ఖచ్చితంగా ఉంటుంది. అయితే అతని ప్రెజర్ని తనకు అడ్వాంటేజ్గా మార్చగలిగితే డెఫినెట్లీ పరుగులు వరద మరోసారి చూడొచ్చు. ఎందుకంటే ప్రజెంట్ శుభ్మన్ గిల్ అద్భుతమైన టచ్లో ఉన్నాడు. ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో స్టార్టింగ్లో ఫెయిల్ అయినప్పటికీ ఆ తర్వాత మాత్రం చాలా మంచి టచ్లోకి వచ్చాడు. మెయిన్లీ చివరి టెస్ట్ మ్యాచ్లో అతను కొట్టిన సెంచరీ అయితే నెక్స్ట్ లెవెల్. సో డెఫినెట్లీ సారి శుభ్మన్ గిల్ గట్టిగా ట్రై చేస్తే ఆ 1000 పరుగుల మార్కును టచ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నెంబర్ 3 యశస్వి జైస్వాల్. మన టీమిండియా మరో యంగ్ సెన్సేషన్ జైస్వాల్. ఆల్రెడీ ఇంగ్లాండ్తో జరిగిన లాస్ట్ సిరీస్లోనే జైస్వాల్ బ్యాటింగ్ విధ్వంసం ఏ రేంజ్లో ఉందో మనం కళ్ళారా చూసాం. మిగిలిన అతను లాంగ్ ఇన్నింగ్స్లో ఆడడం ఒక అలవాటుగా మార్చుకున్నాడు. సో గత ఏడాది జైస్వాల్ అయితే 625 పరుగులు చేసి రాజస్థాన్ టీం తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగిలిన అతను బ్యాటింగ్ చేసిన విధానం అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్. జనరల్గా ఒక ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఒక సీజన్లో 600 కంటే ఎక్కువ రన్స్ కొట్టారంటే అరౌండ్ 150 స్ట్రైక్ రేట్తో కొడతా ఉంటారు. బట్ జైస్వాల్ మాత్రం లాస్ట్ ఇయర్ ఏకంగా 163 స్ట్రైక్ రేట్తో 625 పరుగులు చేశాడు. సో ఈసారి కూడా జైస్వాల్ ఖచ్చితంగా పరుగుల వరద పారించబోతున్నాడు. మెయిన్లీ T20 వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుంటే శుభ్మన్ గిల్కు మరి జైస్వాల్కు మధ్య చాలా హెవీ కాంపిటీషన్ ఉంది. రోహిత్ శర్మకు ఓపెనింగ్ పార్ట్నర్ ఎవరనేది వీళ్ళిద్దరి మధ్య ఉంది. సో ఒకవేళ జైస్వాల్ ఫెయిల్ గిల్ మరి హెవీగా పెర్ఫామ్ చేసేస్తే అప్పుడు జైస్వాల్ బ్యాకప్ బ్యాట్స్మెన్గా మారిపోతాడు. బ్యాకప్ ఓపెనర్గా ఉండిపోతాడు. అలా కాకుండా జైస్వాల్ బాగా పెర్ఫామ్ చేస్తే వరల్డ్ కప్లో రోహిత్తో కలిసి అతను ఓపెనింగ్ చేస్తాడు. సో వరల్డ్ కప్ ప్లేయింగ్ లెవెన్లో ఓపెనర్గా ప్లేస్ కోసమైనా సరే ఈసారి జైస్వాల్ ఖచ్చితంగా గట్టిగా ఆడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ నేనైతే ఈసారి జైస్వాల్ ఆరెంజ్ క్యాప్ గెలుస్తాడు అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. నెంబర్ 2 డేవిడ్ వార్నర్. ఈ ఆస్ట్రేలియా పుష్ప అయితే ఆరెంజ్ క్యాప్కు ఒక వార్నర్లా అంటాడు. ఎందుకంటే ఐపీఎల్ హిస్టరీలో 3 సార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఒకే ఒక ప్లేయర్ మన డేవిడ్ బాయ్. సో ఐపీఎల్ వార్నర్ అయితే డెఫినెట్లీ ఒక మినిమం గ్యారంటీ ప్లేయర్. అంటే ప్రతి సీజన్లో కూడా ఖచ్చితంగా మినిమం 400 పరుగులు కొడతాడు. ఇన్ఫాక్ట్ ఇప్పటివరకు తన ఐపీఎల్ కెరియర్లో ఏకంగా 3 సార్లు 600 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. 2016లో 848 రన్స్ కొడితే 2019లో 692 రన్స్ కొట్టాడు. అలాగే 2017లో 641 రన్స్ కొట్టాడు. సో ఐపీఎల్ హిస్టరీలో ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఫారెన్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్. ఇన్ఫాక్ట్ ఓవరాల్గా చూసుకున్న వార్నర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అతని స్ట్రైక్ రేట్, యావరేజ్ వేరే లెవెల్లో ఉంటాయి. పైగా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇప్పుడు డేవిడ్ వార్నర్ కెరియర్లో చాలా మార్పులు జరిగాయి.
లాస్ట్ టైం అతను ఢిల్లీ క్యాపిటల్స్ టీంకు కెప్టెన్గా బరిలోకి దిగాడు. బట్ ఈసారి చూసుకుంటే అతను కెప్టెన్ కాదు, రిషబ్ పంత్ తిరిగి రాబోతున్నాడు. పైగా ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అతను ప్రెజెంట్ టెస్ట్ మరియు వన్డే ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించేశాడు. అంటే డేవిడ్ వార్నర్ ప్రెజెంట్ కాన్సన్ట్రేషన్ మొత్తం T20 ఫార్మాట్ మీద ఉంది. అందులోకి ఐపీఎల్ తర్వాత జరగబోయే T20 వరల్డ్ కప్ కోసం గట్టిగా ప్రాక్టీస్ చేయాలని చూస్తాడు. సో వార్నర్ తలుచుకుంటే పెద్ద విషయమేమీ కాదు, మరోసారి ఆరెంజ్ కప్ గెలుచుకునే ఛాన్సెస్ చాలా పుష్కలంగా ఉన్నాయి. పైగా రీసెంట్ గా T20 ఫార్మాట్ లో అతను ఫామ్ చూసుకున్న వేరే లెవెల్లో ఉంది. తను చివరిగా ఆడిన 4 ఇన్నింగ్స్ లో ఏకంగా 205 పరుగులు చేశాడు. సో డెఫినెట్లీ డేవిడ్ వార్నర్ అయితే IPL 2024లో పుష్ప ద రూల్ సినిమాను మనకు కొంతవరకు ఎర్లీగానే చూపించవచ్చు. నెంబర్ 1 విరాట్ కోహ్లీ. ఫార్మాట్ తో సంబంధం లేకుండా, టోర్నమెంట్ తో సంబంధం లేకుండా ఎప్పుడూ పరుగులు వరద పారించే బ్యాట్స్మెన్ ది కింగ్ విరాట్ కోహ్లీ. సో మనందరికీ తెలిసిందే, కోహ్లీ అంటేనే రన్ మెషిన్ అంటేనే కోహ్లీ. పైకి ఈసారి IPL విరాట్ కోహ్లీకి చాలా కీలకమంటున్నారు. బయట టాక్ ఏంటంటే విరాట్ కోహ్లీ IPL లో బాగా ఆడితేనే వరల్డ్ కప్ లో ప్లేస్ ఉంటుంది అన్నట్టు రూమర్స్ వచ్చాయి. సో మన కోహ్లీ సరదాకే ఒక సీజన్ లో 900 పరుగులు కొట్టున్నాడు. అలాంటిది వరల్డ్ కప్ లో ప్లేస్ రిస్క్ అంటున్నారు. చూసుకోవడం వల్ల 1000 పరుగులు కూడా దాటిసే ఛాన్స్ ఉంటుంది. పైగా ఇప్పుడు మన కింగ్ కోహ్లీ 2 నెలలు బ్రేక్ తీసుకుని రాబోతున్నాడు. సో నార్మల్ గా కంటిన్యూస్ గా ఆడుతున్నప్పుడు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు. బట్ ఎప్పుడైతే బ్రేక్ తీసుకుని వస్తాడో ఆ తర్వాత విధ్వంసం చూపిస్తాడు. ఇన్ఫాక్ట్ మనం ప్రీవియస్ గా 2021లో చూసాం, బ్రేక్ తీసుకున్న చాలాంటి విధ్వంసం క్రియేట్ చేశాడు. సో ఈసారి అయితే ఖచ్చితంగా మనం విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి చాలా రన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇన్ఫాక్ట్ ఇప్పటికీ అతను IPL హిస్టరీలో ది లీడింగ్ రన్ స్కోరర్. అంతేకాదు వార్నర్ లానే అతను కూడా 3 సీజన్స్ లో 600 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. 2016లో 973, 2023లో 639, 2013లో 634. సో కోహ్లీ కూడా IPL ఒక మినిమం గ్యారంటీ ప్లేయర్. ఇన్ఫాక్ట్ IPL ఒకటే కాదు, ఏ టోర్నమెంట్ తీసుకున్నా అతను మినిమం గ్యారంటీ ప్లేయర్. పైకి ఈసారి ముందు చెప్పుకున్నట్టు రూమర్స్ వస్తున్నాయి T20 వరల్డ్ కప్ లో ప్లేస్ కష్టం అది ఇది అని చెప్పి. సో మేబీ రాబోయే సీజన్ లో మనం విరాట్ కోహ్లీ బ్యాటింగ్ విశ్వరూపం చూసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే రీసెంట్ గా RCB ఉమెన్స్ టీం కప్పు కొట్టింది. దీంతో ఇప్పుడు RCB మెన్స్ టీమ్ లో కూడా చాలా ఉత్సాహం బాగా పెరిగింది. సో ఫస్ట్ ఈసారి RCB టీం మంచి పాజిటివ్ మొమెంటంతో బరిలో దిగబోతుంది. చూడాలి మరి వాళ్ళ 16 ఏళ్ల కాలం ఈసారైనా నెరవేరుతుందా లేదా అనేది. ఇక 5గురితో పాటు మరి కొంతమంది బ్యాట్స్మెన్ మనం హానరబుల్ గా మెన్షన్ చేసుకోవాలి. మెయిన్లీ RCB మరి ఓపెనర్ మరియు కెప్టెన్ ఫ్యాఫ్ డు ప్లెసిస్, ఖచ్చితంగా అతను కూడా ఒక మినిమం గ్యారంటీ ప్లేయరే. లాస్ట్ ఇయర్ అయితే అతను ఏకంగా 700 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. బట్ రీసెంట్ గా అతను ఫామ్ చూసుకుంటేనే కొంచెం అటు ఇటు ఉంది. పైగా ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఈసారి కొంతవరకు పెరిగింది. కానీ ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫ్యాఫ్ డు ప్లెసిస్ కూడా ఆరెంజ్ క్యాప్ రేస్ లో పక్కా ఉంటాడు. ఇక అతనితో పాటు RR ఓపెనర్ జాస్ బట్లర్ కూడా ఈ కంటెన్షన్ లో ఖచ్చితంగా ఉంటాడు. ఇన్ఫాక్ట్ అతను ఆల్రెడీ ఒకసారి IPL 800 కంటే ఎక్కువ రన్స్ కొట్టడం మనం కల్లారా చూసాం. పైగా రీసెంట్ గా చూసుకున్న SA T20 లీగ్ లో బట్లర్ చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. సో జాస్ బట్లర్ కూడా ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఖచ్చితంగా ఉండే ప్లేయర్. ఇక వీళ్ళిద్దరితో పాటు మన టీమిండియా బ్యాట్స్మెన్ అయిన KL రాహుల్ మరియు రోహిత్ శర్మ, వీళ్ళిద్దరు కూడా ఈసారి కొంతవరకు ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉండే ఛాన్స్ ఉంది. మెయిన్లీ ఈసారి రోహిత్ శర్మ ఆరెంజ్ క్యాప్ గెలిస్తే చూడాలని చెప్పి చాలా కళ్ళు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ IPL ఇప్పటివరకు ఒక కెప్టెన్ గా నిరూపించుకున్నాడు, కానీ బ్యాట్స్మెన్ గా పెద్దగా ప్రభావం చూపించలేదు. మెయిన్లీ గత 6 సంవత్సరాల్లో చూసుకుంటే తన బ్యాటింగ్ ఫామ్ చాలా దారుణంగా ఉంది. సో మన టీమిండియా తరపున ఎడతెరిపి లేకుండా రన్స్ కొడుతున్నప్పటికీ IPL చూసుకుంటే మాత్రం రోహిత్ శర్మ ఇప్పుడు తక్కువ రన్స్ కొడతాడు. కానీ ఈసారి చూసుకుంటే అతను ఒక ప్యూర్ బ్యాట్స్మెన్ గా ఆడబోతున్నాడు. అంటే అలాంటి క్యాప్టెన్స్ ఎవరు ఉండబోవట్లేదు. పైగా నెక్స్ట్ ఇయర్ రోహిత్ శర్మ మెగా ఆప్షన్ లోకి వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఈసారి బ్యాట్ అతనికి ఒక మంచి సీజన్ పడిందంటే మాత్రం నెక్స్ట్ ఇయర్ అతని ప్రైస్ ఆకాశంలో ఉంటుంది. ఇక KL రాహుల్ విషయానికి వస్తే అతను కూడా ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఎప్పుడు ఉండే ప్లేయర్. ఇన్ఫాక్ట్ IPL చరిత్రలో 4 సార్లు 600 కంటే ఎక్కువ రన్స్ కొట్టిన ఒకే ఒక్క బ్యాట్స్మెన్ KL రాహుల్. పైకి ఈసారి T20 వరల్డ్ కప్ లో వికెట్ కీపర్ ప్లేస్ కోసం చాలా గట్టిగా పోరాడతాడు కాబట్టి అతను ఖచ్చితంగా IPL ఎక్కువ రన్స్ కొట్టాలి. అయితే అతని విషయంలోనే సమస్య ఏంటంటే ఈసారి మిడిల్ ఆర్డర్ లో ఆడతానని చెప్పాడు. సో మిడిల్ ఆర్డర్ లో ఆడే ప్లేయర్ ఆరెంజ్ క్యాప్ గెలవడం చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ఆబ్వియస్ లో టాప్ ఆర్డర్ ఆడే బ్యాట్స్మెన్ కి ఎక్కువసేపు బ్యాటింగ్ చేసే ఛాన్స్ వస్తుంది. అలాగే వాళ్ళు ఎక్కువ బాల్స్ కూడా ఆడొచ్చు. బట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సీజన్ మొత్తం అద్భుతంగా ఆడినప్పటికీ అతని రన్స్ మాత్రం ఎక్కువగా కనబడవు, అరౌండ్ 500 మాత్రమే ఉంటాయి. బట్ ఎనివే KL రాహుల్ అయితే మంచిగా రన్ స్కోర్ చేసి మన టీమిండియా తరపున వరల్డ్ కప్ లో వికెట్ కీపర్ గా సెలెక్ట్ అవ్వాలని కోరుకుందాం. ఇది గైస్ ఈ వీడియో. మరి రాబోయే సీజన్ లో 1000 పరుగుల మార్క్ అందుకోగలిగే ప్లేయర్ ఎవరో మీరు కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఆల్సో మీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ రాబోయే సీజన్ లో ఎన్ని రన్స్ కొడతారు అనుకుంటున్నారు అది కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.